హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఈజీగా సింపుల్గా చేసుకునే సేమియా ఉప్మా అండి. ఇలా ఒకసారి చేసి చూడండి, ఇష్టంగా తింటారు. అలాగే మనకి స్టిక్కీగా లేకుండా పొడి పొడిగా వస్తుంది. ఉప్మాకి కావాల్సినవన్నీ కూడా తయారు చేసి పెట్టుకున్నానండి. అలాగే ఇక్కడ ఒక గ్లాస్ సేమియా తీసుకున్నాను. సేమియాను కూడా వేయించి తీసుకున్నానండి. లైట్గా దూరగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టాను. 1 గ్లాస్ సేమియా అయితే వచ్చిందండి. తర్వాత ప్యాన్ పెట్టి ఆయిల్ వేసాను. ఇప్పుడు తయారీ విధానం చూద్దాము. పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు వేసి ఒకసారి ఫ్రై చేశాను. అల్లం ముక్కలు, పచ్చిమిర్చి వేసానండి. సన్నగా పొడుగ్గా కట్ చేసి వేసాను. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసానండి. ఉల్లిపాయలను కూడా సన్నగా పొడుగ్గా కట్ చేసి వేసాను. ఇప్పుడైతే వీటిని బాగా కలుపుకొని ఫ్రై చేయాలి. ఇవి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తే సరిపోతుందండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. నేనైతే మీకు ఫ్రై అయిపోయాక చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకి ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఒకసారి కలిపానండి. తర్వాత ఇందులోకి సన్నగా చిన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు అయితే వేసి వేయించాలి. నేనైతే ఒక పెద్ద టమాటా తీసుకున్నానండి. చిన్నవైతే 2 తీసుకోవాలి. సేమియా ఉప్మాలో ఒకసారి టమాటా వేసి ఉప్మా చేసి చూడండి, టేస్ట్ అయితే బాగుంటుంది. ఎప్పుడు ఒకేలా తింటే బోర్ కొడుతుంది కదా. టమాటాలు వేసి బాగా కలిపానండి. టమాటాలు సాఫ్ట్గా మగ్గిపోవాలి. నేనైతే మీకు ఫ్రై అయిపోయాక చూపిస్తాను. చూడండి, ఇలా సాఫ్ట్గా మగ్గిపోయిన తర్వాత వాటర్ అనేది వేసుకోవాలండి. 1 గ్లాసు సేమియాకి 2 గ్లాసులు వాటర్ వేసాను. అప్పుడే మనకి ఉప్మా అనేది పొడి పొడిగా వస్తుంది. తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసానండి. ఉప్పు వేసి ఒకసారి బాగా కలిపాను. 1 గ్లాసు సేమియాకి 2 గ్లాసులు వాటర్ అండి. ఏ గ్లాస్తో సేమియా తీసుకున్నామో అదే గ్లాస్తో వాటర్ వేసుకోవాలి. తర్వాత మూత పెట్టేసానండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేశాను. 5 నిమిషాల తర్వాత మళ్ళీ చూపిస్తానండి. వాటర్ అనేది మనకు కొంచెం బాయిల్ అవ్వాలి. సేమియా ఉప్మా పొడి పొడిగా రావాలి, స్టిక్కీగా ఉండకూడదంటే 2 టిప్స్ అండి. ఒకటేమో ముందుగా సేమియాని కొంచెం ఫ్రై చేసి పెట్టుకోవాలి. వాటర్ అనేది కరెక్ట్గా వేసుకోవాలి. ఈ 2 టిప్స్తో చేస్తే ఉప్మా అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. 5 నిమిషాల తర్వాత మూత తీసానండి. ఇప్పుడైతే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సేమియా వేసేసాను. వేసేసి ఒకసారి కలిపానండి. కలిపి మూత పెట్టేసి సిమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. మీలో ఎంతమందికి సేమియా ఉప్మా అంటే ఇష్టమో కామెంట్స్లో అయితే తెలియచేయండి. ఇప్పుడైతే సిమ్లో పెట్టేసానండి. మీకైతే నేను ఉప్మా రెడీ అయిపోయాక చూపిస్తాను. దగ్గరికి వచ్చేయాలి. ఇప్పుడైతే మూత తీసానండి. చూడండి ఫ్రెండ్స్, పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి. అసలు వాటర్ అనేది లేదు. ఇప్పుడు మూత తీసేసి ఒక 2 నిమిషాల పాటు మనం ఇలాగ ఫ్రై చేసుకోవాలని మగ్గించాలి. ఇలా మగ్గించడం వల్ల ఎక్స్ట్రా వాటర్ ఏమైనా ఉంటే పోతుంది. అలాగే మనకి సేమియా ఉప్మా అయిపోయేటప్పుడు మనకి ఆయిల్ అనేది లైట్గా సపరేట్ అవుతుందండి. కొంచెం షైనీగా వస్తుంది. అప్పుడు మనకి రెడీ అయిపోయినట్టు. చూడండి ఫ్రెండ్స్, మీకు చూపిస్తున్నాను. షైనీగా వచ్చిందండి. అలాగే పొడి పొడిగా కూడా వచ్చింది. చూసారా, స్టిక్కీగా లేకుండా పొడి పొడిగా వచ్చిందండి. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా మనకి సేమియా ఉప్మా అయితే రెడీ అయిపోయింది. సేమియా మనకి సాఫ్ట్గా కుక్ అయిపోతే రెడీ అయిపోయినట్టేనండి. స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. ఇప్పుడైతే సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము. ఇప్పుడు ఇలా చేసి పెట్టండి. ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో నచ్చిందండి. నచ్చితే మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం. బై ఫ్రెండ్స్.